ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు నామమున తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నిన్ను మరిచిపోజాలను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మరి దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇస్తున్నాడండి. మరి చూడండి, నేను నిన్ను మరిచిపోజాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. పిల్లరా చూడండి, మరి దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదండి. ఎందుకంటే మనం ఆయన మర్చిపోతామేమో, కానీ దేవుడు మాత్రం మనల్ని మర్చిపోడు. మరి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు అనగా మరి దేవుడు విమోచించినటువంటి ప్రజలు. ఒకప్పుడు వారు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. అయితే దేవుడు ఏం చేశాడంటే వారి మొరను ఆలకించి మరి అద్భుతంగా వారిని ఆ బానిసత్వం నుంచి విమోచించడం జరిగింది. అయితే పిల్లరా మరి చూడండి, అలాంటి ప్రజలు మరి ఏం చేశారో తెలుసా? దేవుడు మరి వారిని విమోచించినటువంటి దేవుణ్ణి వారు మర్చిపోయారండి. దేవుని వారు మర్చిపోయి వారి ఇష్టానుసారంగా వారు జీవించడం ప్రారంభించారు. మరి దేవుణ్ణి విడిచిపెట్టేసి మరి విగ్రహారాధన వైపుకు వారు తిరిగారు. అలాగే విచారం చేశారు. రకరకాల ప్రియ దేవుని బిడ్డలారా మరి పాపాలు చేస్తూ దేవుని వారు మరిచిన వారుగా ఉన్నారు. అయితే పిల్లరా, దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను మర్చిపోవచ్చేమో కానీ నేను నిన్ను మర్చిపోనని దేవుడు అంటున్నాడు. అవును పిల్లరా, మరి చూడండి, ఇశ్రాయేల్ జనాంగము దేవుని మరిచిన వారు ఉన్నారు, కానీ దేవుడు మాత్రం వారిని మర్చిపోలేదు. అలాగే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మరి చూడండి, నేను నిన్ను మర్చిపోజాలని అంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు ఒకవేళ నువ్వు దేవుని మర్చిపోయావేమో, నువ్వు దేవుని విడిచిపెట్టేసేవేమో, అయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను మర్చిపోను. పిల్లరా, కనుక ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి ఒకసారి నువ్వు పరిశీలన చేసుకుంటావా? ఎంతవరకు నువ్వు దేవుని మరిచిన వాడిగా ఉన్నావేమో, ఎంతవరకు నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావేమో, ఎంతవరకు నువ్వు దేవుని విడిచిన వాడిగా ఉంటున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, నేను మాత్రం నిన్ను మర్చిపోలేదు అంటున్నాడు. అవును, దేవుడు మనల్ని మర్చిపోలేదు కాబట్టి ఎంతవరకు పిల్లరా మనం సజీవులుగా ఉన్నాం. లేకపోతే చూడండి, మరి ఎప్పుడో మనము ఈ భూలోకంలో మరి ఎప్పుడో రాలిపోవాల్సిన వారము. అయితే దేవుడు మనం మర్చిపోలేదు కాబట్టి ప్రియ దేవుని పిల్లలు ఎంతవరకు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, ఎంతవరకు మనల్ని పోషిస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క ప్రేమను ఒకసారి గుర్తించి మరి దేవుని మీద ఆనుకొని బ్రతకాలని మీకు ప్రేమతో మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు. అవును ప్రభా, మీరు మాట్లాడుతున్నారు, నేను నిన్ను మర్చిపోజాలని అంటున్నావు. అవును తండ్రి, మీరు మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు. నేను అయ్యా, మేమైతే ప్రభా మిమ్మల్ని మర్చిపోవచ్చు కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితులను బట్టి. అయితే మీరు మాత్రం మమ్మల్ని మర్చిపోవట్లేదు తండ్రి, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నైనా ప్రభా యొక్క యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా తండ్రి. నైనా ప్రతి ఒక్కరిని మీరు అయ్యా తండ్రి జ్ఞాపకం చేసుకొని అయ్యా ప్రభా మీ దీవెన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి కొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.